హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి అదే మాదిరిగా జిల్లా కోర్టులకు సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేసి చాలామంది ఆతురు ఎదురు చూస్తున్నారు. మరి చెప్పాలంటే ఈసారి మాత్రం 2021 అయినా 2022 అయినా వాటికంటే ఈసారి ఎగ్జామ్ డేట్స్ చాలా అదనంగా ఉన్నాయి. డేస్ గతంలో కేవలం 45 నుంచి 50 డేస్ ఉంటే ఇప్పటికే దాదాపు మనకు 60 రోజులు పైన అయిపోయడం జరిగింది. దీనికి ఇంకా డేట్స్ రాలేదు కాబట్టి ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఇంకా లేట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఇది చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఏమంటే మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఎప్పుడు అఫీషియల్ వెబ్సైట్లు పెట్టబోతున్నారు, ఎప్పుడు ఉండవచ్చు, ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి చెప్పాలంటే మనకు అఫీషియల్గా వెబ్సైట్లు పెట్టింది 6/5/2025 నాడు పెట్టారు. అందుకు 2 డేస్ ముందే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే ఇప్పటికి 60 డేస్ కంప్లీట్ అయిపోయింది. మే అంతా, జూన్ అంతా, జూలై కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే గతంలో ప్రిపరేషన్ టైం సరిపోలేదనుకున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా ఎక్కువ టైం రావడం జరిగింది. 2 months అయిపోయింది. తర్వాత ఎగ్జామినేషన్ డేట్స్ మీద అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు ఆపొద్దండి. ఇంతవరకు ఏం చదివారో దాన్ని అయితే బాగా రివిజన్ చేసేయండి, బాగా రివిజన్ చేసేయండి. కొత్త టాపిక్స్ జోలికి ఏం పోవద్దు. గతంలో 45 డేస్ టైం ఉండేది, ఈసారి ఏకంగా దాదాపుగా ఇప్పటికే 60 డేస్ అయిపోయింది. ఇంకా 30 రోజులు పట్టిన ఆశ్చర్యపడే అవసరం లేకుండా తెలుస్తుందన్నమాట. మరి ప్రిపరేషన్ మీ యొక్క ఏ స్థాయిలో ఉన్నారో చూసుకొని ఆ యొక్క స్థాయిని ఇంకా పెంచుకోండి. ఈ యొక్క సమయంలో మీరు నిరుత్సాహపడొద్దండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏమైతే చదివారో కంప్లీట్ రివిజన్ ఎగ్జామినేషన్ చేయండి. మనం అనుకుంటాం లాస్ట్లో చూద్దాంలే, ఇప్పుడంతా కొత్త చదువుతూ పోదామనేసి అవసరం లేదు. ఈ 2 months మీరు ఏం చేశారో అవన్నీ కూడా ఒక్కసారి ఒక 1 week డేస్ అయినా, ఒక 10 days అయినా సరే కంప్లీట్గా ఈ యొక్క 2 months మీరు చదివినంతా ఒకసారి రివిజన్ చేసేయండి. అప్పటికి మీకు మంచి ఒక నమ్మకం వస్తుంది, మర్చిపోయింది మళ్ళీ గుర్తుకు వస్తుంది. అంతేగాని ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు కదా అని చదువుతూ పోతుంటే ఇది 1 year అని మనకు సరిపోదు, సిలబస్ అయిపోదు. అటు ఈరోజు ఒక్కసారి ఆగి గతంలో ఏమైతే అంత చదివారో అంతా కూడా కంప్లీట్గా ఒక 1 week అయినా పర్వాలే, 10 days అయినా పర్వాలే, ఫాస్ట్గా రివిజన్ చేసేయండి. ఇది మీకు చాలా అత్యద్భుతమైన టానిక్గా మీకు పనిచేస్తుంది. మరి మరో 30 రోజులు వచ్చే టైం అవకాశం ఉందా అని కొందరు ఎదురుగుతూ ఉన్నారు. మరి ఎస్ఎస్సి సీజన్ ఎగ్జామ్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి అవి ఏమన్నా మనకి అడ్డంకి కాబోతున్నాయా? ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ సీజన్ అనేది మనకు 13th నుంచి 30 వరకు జరగబోతున్న సీజన్ ఎగ్జామినేషన్స్. మరి మనకు ఆ లోపల జరుగుతుందా, లేకుంటే ఎగ్జామ్స్ తర్వాతనా, లేదంటే ఎగ్జామ్ మిడిల్లో ఉండే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు మన యొక్క క్వశ్చన్ అనమాట. మరి చూస్తే మరి ఎస్ఎస్సి సీజన్ ఎగ్జామినేషన్స్ ఆగస్టు 13 నుంచి ఉన్నాయి కాబట్టి 30 వరకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 18 days ఎగ్జామినేషన్లో మనం పెట్టరా అనేది చాలామంది కాల్ చేస్తూ, సార్ ఇంకా సీజన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి, పెడితే లోపల పెట్టేసారి తర్వాత పెట్టాలా, మరి ఉండదు ఎగ్జామ్ అంటూ ఉన్నారు. మరి ఇప్పటికైతే మాత్రం మనకు 8th day వచ్చేసింది. మరి ఎప్పుడైనా సరే మనకు హైకోర్టు అనేది అఫీషియల్గా తమ వెబ్సైట్లో కనీసం ఒక 2-3 వారాల ముందు పెడుతుంది ఎగ్జామినేషన్ డేట్స్ పలానప్పుడు అనేసి. కానీ ఇంతవరకు రాలేదు అంటే ఖచ్చితంగా అయితే మాత్రం ఈ మంత్లో మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే లేదు. ఈ మంత్లో అయితే మాత్రం ఎగ్జామ్ మనకు ఉండే ప్రసక్తే లేదు. మరి ఎగ్జామ్ ఆగస్టు అయిపోయింది కదా, ఆగస్టు 1st weekలో కానీ లేదా 2nd weekలో కానీ ఉంటుందేమో అని అనుకుంటాం. ఫస్ట్ కూడా అదిలే చెప్తూ వస్తున్నాను, ఆగస్టు 1st week ఎగ్జామ్ ఉంటుందనేసి. కానీ మరి ఈ యొక్క ఎస్ఎస్సి సీజన్ 13th నుంచి 30 వరకు ఉన్నాయి కాబట్టి ఇవైతే మనకు అడ్డంకి అయితే కాబోవు అనుకుంటున్నాం. ఎందుకంటే 7 days కూడా ఎస్ఎస్సి సీజన్ ఎగ్జామ్ పెట్టరు వాళ్ళు, 7 days పెట్టరు. ఖచ్చితంగా మధ్యలో ఒక 2 days బ్రేక్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా సాటర్డే సండేస్ ఉంటాయి కాబట్టి మిగతా మిడిల్లో రైల్వే ఎగ్జామ్స్ ఉండాలి కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ ఇప్పుడైతే ఏం లేవు కాబట్టి మరి వీళ్ళు పెట్టేది సాటర్డే సండేనే కాబట్టి మరి మనకు హైకోర్టు వాళ్ళు సాటర్డే సండేస్ ఆ యొక్క డేస్ తప్ప మిగతా రోజులు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోటి అనుకోవడం ఏమంటే మనకి మేబీ ఎగ్జామినేషన్స్ అనేది ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఉంటాయి అనేది ఒక అన్అఫీషియల్గా మనకు తెలుస్తుందన్నమాట. మరి ఏదేమైనా ఆగస్టు 1st week లేదా 2nd week అయితే మాత్రం ఎగ్జామ్ గ్యారంటీ. అయితే మరో 10 రోజులు అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా అఫీషియల్గా వెబ్సైట్లో మనకు పెట్టబోతుంటారు ఎగ్జామ్ డేట్స్ అనేది. ఖచ్చితంగా అయితే మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా లేట్ చేయరు. మరో ఒక 1 week లేదా 10 daysలో ఇన్ వర్స్ట్ కేస్ అయినా సరే ఈ మంత్ 20th లోపల అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రకటిస్తారు కూడా. మరి కాబట్టి మీరు ఈ యొక్క డేస్ను ముందు కానీ మీరు ఆగస్టు 19th 8th సెప్టెంబర్ పెట్టుకోవద్దండి. మన యొక్క ప్లానింగ్ ఏమంటే మనకు ఆగస్టు 1st weekలో ఎగ్జామ్ అనేసి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి.
ఇంకా మీరు ఎవరైనా సరే ప్రిపరేషన్ కొనసాగించకుండా ఉంటే ఇప్పుడైనా పర్లేదు, ఇప్పుడైనా సరే మనగా 30 రోజుల టైం ఉంది. ఆల్రెడీ చదివిన వాళ్ళైతే మాత్రం మీరు ఖచ్చితంగా రివిజన్ మాత్రం బాగా చేసుకోండి. కొత్త బుక్స్ జోలికి అయితే పోవద్దండి. కంప్లీట్ ఎగ్జామ్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు కంప్లీట్ కోర్సు ఉంది. మరి తక్కువ అమౌంట్కే ఎక్స్ట్రాడినరీగా మీకు మంచి మంచి క్లాసెస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లు మీకు ఉన్నాయి. ఏదో పాతదంతా డంప్ చేయకోకుండా ఎంతైతే అవసరమో అంత లెవెల్లో మీకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీకు అందరూ కూడా యూస్ఫుల్ అయితే. నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, జిల్లా యొక్క సమాచారం ఉంది, పీడిఎఫ్ ఉంది. అన్నీ కూడా ఫుల్ కోర్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. మరి ఆఫర్ ప్రైస్ అని జరుగుతుంది. ఫుల్ కోర్స్ అయితే మాత్రం 8,000 రూపీస్గా ఉంది. గతంలో 14,000 రూపీస్ ఉండేది, ఇప్పుడు దాదాపుగా 8,000 రూపీస్ రావడం జరిగింది. మరి టెస్ట్ సిరీస్ అయితే ఇప్పుడు 3,000 రూపీస్ ఉంది. గతంలో 5,000 రూపీస్ కూడా ఉండేది. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు గతంలో 1,000 రూపీస్ ఉండేది, ఇప్పుడు కేవలం 99 రూపాయలకి మీకు వస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామినేషన్స్లో అత్యంత ముఖ్య పాత్ర వహించేటటువంటిది డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత జీకే పీడిఎఫ్లో కూడా ఉన్నాయి మనకు 51 రూపీస్కే. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ 365 రూపీస్. నాట్ ఓన్లీ ఐఏపీ హైకోర్టు, అన్ని రకాల పోటీ పరీక్షలకు మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నానో ప్రతిరోజు ₹1. సో ప్రతిరోజు ₹1 మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కంటెంట్తో పాటుగా కొత్త నూతనంగా ప్రతిరోజు మీకు 1-లైనర్ బిట్స్, దాంతోపాటుగా ఎంసీక్యూలు, దాంతోపాటుగా ఎవ్రీ మంత్ మోడల్ ఎగ్జామినేషన్స్. అంటే ఒక్కొక్క టెస్ట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. అటువంటి క్వశ్చన్స్తో కూడా మీకు ఇక్కడ వేయడం జరుగుతుంది. మీరు మరి గ్రూప్స్ కావచ్చు, ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామినేషన్స్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది రాబోయే ఏ ఎగ్జామ్స్కైనా సరే రోజుకు కేవలం ₹1తోనే మీకు 365 రూపీస్తో చూడండి. మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం ఇక్కడ ₹1తోనే. సో ₹1తోనే మీరు కష్టపడుకోకుండా ఇంక్లూడింగ్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే అవసరమో దాని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడే. సో ₹1 మీకు డైలీ కంటెంట్తో పాటుగా మళ్ళీ మీకు 1-లైనర్ బిట్స్, సో వాటితో పాటుగా మళ్ళీ ఎంసీక్యూలు. సో మీకు దాదాపుగా 5 to 6 అవర్స్ సమయాన్ని మేము మీకు సేవ్ చేస్తున్నాం. కంటెంట్ కూడా మీకు ఆ యొక్క కంటెంట్కి సంబంధించినటువంటి అక్కడ ఫిగర్స్ అయితేనేమి, వ్యక్తుల పేర్లు అయితేనేమి, ప్రదేశాల పేర్లు అయితేనేమి అవి కూడా మీకు పెడుతూ ఉన్నాం. కాబట్టి మీకు అత్యద్భుతంగా బిట్ మిస్ కాకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పర్ డేకి ₹1తోనే మీకు ఈనాడు పేపర్, సాక్షి పేపర్, హిందూ పేపర్, పిఐబి నుంచి కూడా మొత్తం సమాచారం అంతా సమగ్రీకరించి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు కరెంట్ పరిస్థితి మాత్రం మీరు ఉపయోగపడే విధంగా మీకు ఉంటాయి. ఖచ్చితంగా మీరు దీన్ని పర్చేజ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. సో డేట్స్ అయితే మాత్రం ఇంకొక 30 రోజుల టైం మనకు ఉంది. కాబట్టి మీకు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి సరే ప్రాక్టీస్ చేయండి. చదువుతున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు రివిజన్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. రివిజన్ ఇంపార్టెంట్తో పాటుగా తర్వాత కొత్త ఏమన్నా మీకు ఇంకా సిలబస్ కవర్ కానీ ఏమైనా ఉంటే ఆ కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ మనకు వస్తుంది. సో థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.